10 లాక్స్ ఏంటి 10 లాక్స్? హలో ఎవ్రీవన్. షో సిటీ మీ అందరికీ తెలుసు. మాకు షో సిటీలో మెయిన్‌గా 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఓవరాల్ 3 బ్రాంచెస్‌లో మాకున్నవి 11 స్క్రీన్స్. ఒక్క స్క్రీన్‌కైన ఖర్చు 10 లాక్స్. అరే! ఎందుకు 10 లాక్స్ అనుకుంటున్నారా? సో, మాకు మేమిది స్టార్ట్ చేసినప్పుడు మా మెయిన్ గోల్ ఏంటంటే, మాకొచ్చే కస్టమర్స్‌కి స్క్రీనింగ్ అలాంగ్ విత్ సెలబ్రేషన్స్ ఒకటే ప్లేస్‌లో ఇవ్వాలన్నది మా మెయిన్ కాన్సెప్ట్. సో, ఫస్ట్ స్క్రీనింగ్. స్క్రీనింగ్ అన్నప్పుడు ఒక కస్టమర్ మా దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళు మెయిన్‌గా ఎక్స్‌పెక్ట్ చేసేది సౌండ్ సిస్టమ్ అండ్ సౌండ్ ప్రూఫింగ్. ఒక థియేటర్ నుంచి ఇంకో థియేటర్‌లోకి, ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్‌లోకి సౌండ్ అనేది క్లమ్జీ అవ్వద్దు, క్లబ్ అవ్వకూడదు. సో, దానికోసం మేము యూజ్ చేసింది ఎకాస్టిక్. మేము ఈ ఎకాస్టిక్ కోసం దగ్గర దగ్గర 5-6 డీలర్స్ దగ్గరికెళ్ళాము. ఎళ్లి వాళ్ళ పర్సనల్‌గా వాళ్ళ ఎకాస్టిక్ సెటప్‌ని టెస్ట్ చేశాము. అంటే బయటుంటే ఎలా వస్తుంది? లోపల ఎలా వస్తుంది? ఇంటెన్సిటీ ఎంతుంది? అవన్నీ తీసుకొని ఒక ప్రొఫెషనల్ ఎకాస్టిక్ డిజైనర్‌ని సెలెక్ట్ చేసుకొని మేము ఎకాస్టిక్ డిజైన్ చేయించుకున్నాము. సో, మా ఎకాస్టిక్ వచ్చేసి టోటల్‌గా 5 లేయర్స్ ఉంటుంది. సో, ఈ 5 లేయర్స్ ఉండడం వల్ల సింగిల్ బైట్ ఆఫ్ సౌండ్ కూడా ఈ డోర్ దాటి వెళ్ళదు. ఏదున్నా ఏ ఇంటెన్సిటీ సౌండ్ అయినా ఏదైనా వితిన్ ఈ స్పేస్‌లోనే ఉంటుంది. యాహ్! ఆఫ్టర్ ఎకాస్టిక్ మేము మెయిన్‌గా ఆలోచించింది మా కస్టమర్స్‌కి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఇవ్వాలి అని. పెద్ద పెద్ద థియేటర్స్ ఉన్నాయి. బట్ ఇదేంటంటే వాళ్ళు స్పెషల్‌గా నచ్చింది చూసుకోవడానికి వస్తున్నారు ఇక్కడికి. సో, మేము దానికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలనుకోలేదు. థియేటర్‌లో ఎలా అయితే సౌండ్ సిస్టమ్ ఉంటదో, ఎలా అయితే స్క్రీన్ ప్రొజెక్షన్ ఉంటదో అలాగే ఉండాలని ప్లాన్ చేసుకున్నాము. సో, దీనికి గూడా మేము నియర్లీ 10-12 డీలర్స్ దగ్గరికెళ్ళాము. ఎళ్లి పర్సనల్‌గా మా స్క్రీనింగ్‌ని, సౌండ్ సిస్టమ్‌ని అన్నిటిని చెక్ చేసుకున్నాము. అన్నీ చెక్ చేసుకొని మాకు కొన్ని చోట్ల సౌండ్ సిస్టమ్ నచ్చలేదు. కొన్ని చోట్ల ప్రొజెక్షన్ నచ్చలేదు. కొన్ని చోట్ల ఆహ్, వచ్చే ఆ స్క్రీన్ మీద డిస్‌ప్లే అయ్యేది నచ్చట్లేదు. సో, అన్నీ చూసుకొని లాస్ట్‌కి మేము ఫిక్స్ అయింది బెన్‌క్యూ ప్రొజెక్టర్. దీంట్లో మంచి 4K క్వాలిటీ స్క్రీనింగ్ ఉంటుంది. అన్నీ ఐ మీన్ బ్రైట్‌నెస్ అయినా, కాంట్రాస్ట్ అయినా, సాచురేషన్ అయినా ఏదైనా మంచి మీడియం లెవెల్‌లో కరెక్ట్‌గా మనకెలా అయితుందో ఎలా కావాలో కరెక్ట్ థియేటర్ ఫీల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ సిస్టమ్. సౌండ్ సిస్టమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఈ మూవీ అనేవి ఇంట్లో గూడా చూసుకోవచ్చు. బట్ మనం ఇక్కడికొస్తున్నాము ఎందుకు? మంచి సౌండ్‌తో చూడాలి, మంచి థియేటర్ ఫీల్ ఉండాలి అనే కాన్సెప్ట్‌తోనే మనం ఇక్కడికొస్తాము. సో, దానికోసం మేము 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకొని టోటల్‌గా 5 స్పీకర్స్‌తో మేము ఈ స్క్రీన్ బిల్డ్ చేసుకున్నాం. సో, సౌండ్ ప్రూఫింగ్ అయిపోయింది. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. నెక్స్ట్ మేమనుకున్న కాన్సెప్ట్‌లో సెలబ్రేషన్స్. మా కోర్ కాన్సెప్టే సెలబ్రేషన్స్. సో, సెలబ్రేషన్స్‌లో మెయిన్ డెకరేషన్స్. డెకరేషన్స్ అనేవి ఎంత యూనిక్‌గా ఉంటే ఆ సెలబ్రేషన్‌కి అంత మంచి లుక్కొస్తుంది. సో, మాకు టోటల్ 11 స్క్రీన్స్‌లో మీకు ఎక్కడ కూడా మేము డెకరేషన్ రిపీట్ చేయలేదు. అండ్ ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రీన్‌లో యూనిక్ డెకరేషన్స్ ఉంటాయి. సో, మేము ఈరోజు చూపిస్తుంది రొమాంటిక్ షో. ఇది వచ్చి కేపీహెచ్‌పీ బ్రాంచ్‌లో ఉంటుంది. సో, రొమాంటిక్ షో అనగానే మనందరికి స్ట్రైక్ అయ్యేది కపుల్స్. సో, మా థీమ్ గూడా అదే. ఈ షో స్పెషాలిటీ కపుల్ సెంట్రిక్. సో, కపుల్ అనగానే, లవ్ అనగానే మనకు గుర్తొచ్చేది హార్ట్, లవ్, ఐ మీన్ రెడ్ ఫ్లవర్స్, రెడ్ బెలూన్స్ వాటెవర్. సో, మేము అదే కాన్సెప్ట్‌తోని ఈ ష్ ఈ రు ఈ స్క్రీనింగ్ అనేది బిల్డ్ చేసుకున్నాము. సో, ఇక్కడ చూస్తే మీరు రెడ్ లవ్ ఆర్క్ ఉంటుంది. అండ్ మనకి ఈ జనరేషన్‌కి తగ్గట్టు వాళ్ళు ఫోటోస్ అయినా, రీల్స్ అయినా ఏదైనా ఎడిట్ చేసుకొని దిగడానికి సూటబుల్‌గా మేము ఇక్కడ సెటప్ ఇచ్చాము. సిట్టింగ్ సెటప్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ నియాన్ బోర్డ్ ఈ డెకరేషన్ మాత్రం కాన్స్టెంట్ ఉంటుంది. బట్ ఈ నియాన్ బోర్డ్ అనేది మేము అకేషన్‌కి తగ్గట్టు చేంజ్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎ మ్యారీ ప్రపోజల్ ఆర్ ఎ లవ్ ప్రపోజల్ ఇక్కడ మ్యారీ మీ అని, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే హ్యాపీ బర్త్‌డే అని, యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే హ్యాపీ యానివర్సరీ అని, లేకపోతే నార్మల్ ఎనీ మైల్‌స్టోన్ అయితే బెటర్ టుగెదర్ అని. సో, యాస్ పర్ ద అకేషన్, యాస్ పర్ ద వాళ్ళ రిక్వైర్మెంట్‌కి మేము ఈ నియాన్ బోర్డ్ అనేది చేంజ్ చేస్తాము. యాంటిక్ షో మేము మెయిన్‌గా కపుల్ సెంట్రిక్ అయినా కూడా మేము 6 మెంబర్స్ అకామిడేట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాము. బికాజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో వాళ్ళ పేరెంట్స్ రావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ రావచ్చు, వాళ్ళు ఎవరినైనా పిలుచుకోవచ్చు. సో, మేము అకామిడేట్ మాత్రం 6 మెంబర్స్‌ని అకామిడేట్ చేస్తాము. సో, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రీన్‌లో సిట్టింగ్ అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. మేము రెక్లైనర్స్ అండ్ సోఫా కమ్ బెడ్ 2 క్లబ్ అయ్యేలాగా పెట్టుకున్నాము. ఈ షోలో మాత్రం సోఫా కమ్ బెడ్స్ ఉంటాయన్నమాట. దీనికి కూడా ఇవి మేము పర్సనలైజ్‌గా చేయించుకున్నాము. ఎక్కడ చేయించింది కొనలేదు. మేము డీలర్ దగ్గరికెళ్ళి మా రిక్వైర్మెంట్ చెప్పి మాకిలా ఉండాలి, మాకిక్కడ ఇంత స్పేస్ ఉండాలి, ఇవన్నీ చెప్పి మేము పర్సనలైజ్‌గా చేయించాము. సో, ఈ రొమాంటిక్ షో ఈ స్క్రీనింగ్ కాస్ట్ వచ్చేసి 1299 అండ్ డెకరేషన్ కావాలంటే 699. ఇవి కాకుండా మీకు యాడ్ ఆన్స్ కావాలి అంటే మా దగ్గర క్యాండిల్ పాత్‌వే ఉంది, ఫాగ్ ఎంట్రీ ఉంది, ఫోటోగ్రఫీ ఉంది అండ్ కోల్డ్ ఫైర్ ఎంట్రీ ఉంది. సో, మీరు సెలెక్ట్ చేసుకునే యాడ్ ఆన్ బట్టి మీకు ప్రైజింగ్ ఉంటుంది.
సో ఇది మా కేపీహెచ్బీ బ్రాంచ్లో ఉన్న రొమాంటిక్ షో. నెక్స్ట్ ఎపిసోడ్స్లో నేను వేరే బ్రాంచ్లో ఉన్న వేరే షోస్ కూడా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.